హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 నుండి ఒక ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మీకు అడిగిన ప్రాబ్లం C20 రెగ్యులేషన్ వాళ్ళకి నవంబర్ డిసెంబర్ 2022లో 8 మార్క్స్కి అడిగారు. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to 1 tan inverse of x whole square by 1 plus x square into dx. ఓకే, ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ i అనుకోండి. i ఈక్వల్ టు ఏం రాస్తారు? ఇంటిగ్రల్ 0 to 1 tan inverse x whole square by 1 plus x square into dx. Okay, let tan inverse x equal to t. ఏమంటారు? tan inverse x ని t అనండి. ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయండి రెండు వైపులా కూడా విత్ రెస్పెక్ట్ టు x చేయండి. differentiate on both sides with respect to x. అప్పుడు ఏమవుతుందండి? d by dx of tan inverse x equal to dt by dx అవుతుంది. మనకి ఫార్ములా ఏంటి? d by dx tan inverse x ఫార్ములా 1 by 1 plus x square. అంటే ఇప్పుడు ఈ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మనం? 1 by 1 plus x square ఈక్వల్ టు ఇటేముంది? dt by dx ఉంది. ఈ ఈక్వేషన్ నుండి నాకు dt కావాలి అంటే ఈ dtని పెంచేసి dx ఇంటి పంపిస్తే ఏమవుతుంది? ఇంటూ అవుతుంది కదా. ఓకే, dt ఈక్వల్ టు 1 by 1 plus x square ఇంటూ dx. ఓకే, మనకి లిమిట్స్ ఏమి ఇచ్చారండి? 0 to 1 ఇచ్చారు కదా. ఓకే, అప్పుడు ఏమవుతుంది? వెన్ x ఈక్వల్ టు 0, లిమిట్స్ మనకి 0 to 1 కదా. వెన్ x ఈక్వల్ టు 0 దెన్ t ఈక్వల్ టు ఏమవుతుంది? 0 అవుతుంది. వెన్ x ఈక్వల్ టు 1 t ఈక్వల్ టు ఏమవుతుంది? t ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1 కదా. tan ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే ఎంత? పై బై 4 అంటే 45 డిగ్రీస్. 45 డిగ్రీస్ అంటే పై బై 4. ఓకే, ఇప్పుడు ఒకసారి ఇచ్చిన ప్రాబ్లం నోట్ చేయండి. i ఈక్వల్ టు ఏమిచ్చారు ప్రాబ్లం? ఇంటిగ్రల్ 0 to 1 tan ఇన్వర్స్ ఆఫ్ x హోల్ స్క్వేర్ బై 1 ప్లస్ x స్క్వేర్ ఇంటూ dx కదా. ఇప్పుడు మనకి ఈ లిమిట్స్ 0 to 1 ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు అండి? లిమిట్స్ 0 to 1 ప్లేస్లో మనం 0 పై బై 4 సబ్స్టిట్యూట్ చేయాలి కదా. 0 to పై బై 4 tan ఇన్వర్స్ x అన్నాం. tan ఇన్వర్స్ అని మనం ఏమనుకున్నాం? t అనుకున్నాం కదా. అంటే ఇప్పుడు ఏమని రాస్తాం ఇక్కడ? t స్క్వేర్ అని రాస్తాము న్యూమరేటర్లో. నెక్స్ట్ 1 by 1 plus x square ఇంటూ dx ప్లేస్లో ఏమని రాయొచ్చు? dt అని రాయొచ్చు కదా, ఇంటూ dt. ఇప్పుడు లిమిట్స్ అప్లై చేయండి. ఇదే ఫామ్లో ఉంది. ఇంటిగ్రల్ x టు ద పవర్ ఆఫ్ n ఇంటూ dx ఫార్ములా ఉంది కదా. ఏంటి ఫార్ములా? x టు ద పవర్ ఆఫ్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఇది ఫాము. ఇక్కడ మనకి t ఉంది కాబట్టి ఏం రాస్తాము? t క్యూబ్ బై క్యూబ్. లిమిట్స్ ఏంటండి? 0 to పై బై 4. ఓకే, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి కదా. ఫస్ట్ ఈ 3ని బయటికి తీసుకొచ్చేస్తున్నాను, కామన్ తీస్తున్నాను. అప్పుడు అప్పర్ ఓన్లీ టీ క్యూబ్ ఉంటుంది కదా. అంటే టీ ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. పై బై 4 హోల్ క్యూబ్. నెక్స్ట్ లోవర్ లిమిట్ 0 కదా, 0 క్యూబ్. నెక్స్ట్ 1/3. ఓకే, 1/3 ఇంటూ ఏముందండి? పై క్యూబ్ బై 4 క్యూబ్. 4 క్యూబ్ అంటే ఎంత? 64 కదా, 64. దీంట్లో ఏమని రాయొచ్చు? పై క్యూబ్ బై 64 ఇంటూ 3 అంటే ఎంత? 192. ఓకే, ఇదే మీకు ఆన్సర్. ఓకే, అర్థమైందా? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.